హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను మీకు లసూని మేతి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మెంతికూరను బాగా కడిగి నీటుగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి రెమ్మల్ని ఇందులో ఆయిల్లో వేసేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకుని ఇందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఆకు ఉడికి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు కావాలంటే ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి కావాల్సిన మసాలాలండి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వులు అయితేనే బాగుంటుంది, కావాలంటే పచ్చివైనా వేసుకోవచ్చు. అలానే ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకొని అలానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇదైతే మనకి వేగిపోయింది. స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. దీంతో పాటుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా క్రీమ్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక 2 టమోటాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ వెల్లుల్లిని వేసేసుకోవాలండి. కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవచ్చు. ఆనియన్ అనేది నేనైతే పెద్ద సైజు ఒకటి తీసుకున్నానండి. సన్నగా తరిగి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, దగ్గర పడి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం, ధనియాల పౌడర్, అలానే పసుపు కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలాలు కొద్దిగా సరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నువ్వులు, పల్లీలు, శనగపిండి వేస్ట్ చేసుకున్న పేస్టును కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిపోతుంది. సో ఆయిల్ వదిలేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఆయిల్ కూడా వదిలేస్తుంది కదా చుట్టూ. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది మనం కన్సిస్టెన్సీ మీకు థిక్నెస్ను బట్టి ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఈ లసూని మేతి అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటేనే బాగుంటుంది. సో వాటర్ నేను కొద్దిగానే వేసుకుంటున్నాను అందుకోసం. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసి సరిపోయేలాగా వేసుకొని మూత పెట్టుకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి కూరని ఇందులో వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మనకి ఆయిల్ వదిలేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా లసూని మేతి అయితే రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ, రోటీస్ లేకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.